సో ఆ మంత్రులపై క్రిమినల్ కేసులు. కేంద్ర మంత్రుల్లో 40% మంది వీరే. రాష్ట్రాల్లో 47% మందిపై నేరాభియోగాలు. కొందరిపై అత్యాచారం వంటి తీవ్రమైన క్రిమినల్ కేసులు. ఏపీ క్యాబినెట్లోని 25 మందిలో 22 మంది పైన. తెలంగాణలో 15 మంత్రుల్లో 11 మంది పైన. తొలి 10 మంది బిలియనీర్లలో 6 తెలుగు వాళ్ళే. సంపన్నుల జాబితాలో చంద్రబాబు. లోకేష్ 3, 7 స్థానాల్లో. ఏడీఆర్ నివేదిక. కేంద్ర మంత్రివర్గంలో 72 మందిలో 40% మంత్రులపైన. వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలోని 643 మంత్రుల్లో 47% మంది పైన ఈ క్రిమినల్ చరిత్ర ఉన్నది. సో దేశంలో 27 రాష్ట్ర అసెంబ్లీలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల మంత్రుల నేపథ్యాన్ని వాళ్ళు క్షుణ్ణంగా అధ్యయనం చేయడం జరిగింది. ఆస్తులు అప్పుల్లో పెమ్మసాని. ఆస్తులు అప్పుల్లో కూడా పెమ్మసాని టాపు. రాష్ట్రాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న మొత్తం మంత్రుల ఆస్తుల విలువ 23,929,929. సో ఒక్కొక్కరికి ఆస్తి 100 కోట్లకు పైగానే ఉన్నది. టాప్లో బీజేపీ. పార్టీల వరకు చూస్తే బీజేపీలోనే అత్యధికంగా 14 మంది 100 కోట్లకు పైగా ఆస్తులున్న మంత్రులు ఉన్నారు. కాంగ్రెస్లో 61 మంది మంత్రుల్లో 11 మంది బిలియనీర్లు. 3వ స్థానంలో తెలుగుదేశం పార్టీ ఉన్నది. కేంద్ర రాష్ట్ర మంత్రుల వారిగా చూస్తే దేశంలో అత్యధిక ఆస్తులున్న 10 మంది మంత్రుల్లో గుంటూరు పార్లమెంటు సభ్యుడు పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ 5,705 కోట్లు. ఆ తర్వాత స్థానంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ 1,401. ఈయనకు 5,000 ఉంటే ఈయన కేవలం 1,000లోనే 2వ స్థానంలో ఉన్నాడు. 3వ స్థానంలో 930 కోట్లతోటి చంద్రబాబు నాయుడు. 4వ స్థానంలో నారాయణ 824 కోట్లు. 5వ స్థానంలో కర్ణాటక మంత్రి సురేష్. 6వ స్థానంలో తెలంగాణ మంత్రి గడ్డం వివేకానంద్. గడ్డం వివేకానంద్కు 606 కోట్లు ఉన్నాయి. 7వ స్థానంలో ఏపీ మంత్రి లోకేష్ ఆస్తుల విలువ 542 కోట్లు. 8వ స్థానంలో మహారాష్ట్ర మంత్రి. ఇట్లా 9వ స్థానంలో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసులు. సో తెలంగాణ వాళ్ళు 2 ఉన్నారు. ఎంత? ఒకరు గడ్డం వివేకానంద్ ఈయన ఎన్నో స్థానంలో ఉన్నాడు? 6వ స్థానంలో. ఆ తర్వాత 9వ స్థానంలో పొంగులేటి. వీళ్ళు ఉన్నారు. జ్యోతిరాదిత్య సింధియా అతి తక్కువ ఆస్తులు ఉన్న 10 మందిలో త్రిపురకు చెందిన శుక్లచరణ్ నోషియా కేవలం 2 లక్షలే. అత్యధిక అప్పులు ఉన్న మంత్రులు కేంద్రస్థాని పెమ్మసాని ఉన్నారు. 1,000 కోట్ల మేరకు అప్పులు ఉన్నాయి. నారాయణకు 190 కోట్లు ఉంటుంది. సో ఇక్కడ మనం కొన్ని చూస్తే విచిత్రంగా ఉన్నది. ఏంది అంటే 1,400 ఈడ 1,400 అంటే 1,413 కోట్లతోటి 2వ స్థానంలో ఉన్నాడు డీకే శివకుమార్. ఈయన ఆస్తులు. కానీ ఈయన అప్పు ఎంత అంటే 1,038 కోట్లు అప్పు ఉండి 5,000 కోట్లతోటి 5,705 కోట్లతోటి నెంబర్ 1 పొజిషన్లో ఈయన ఉన్నాడు. సో ఈరోజు మంత్రుల యొక్క ఏ బిజినెస్లో సంపాదించినంత వీళ్ళు సంపాదిస్తున్నారు. నేర చరిత్రలో నెంబర్ 1. చంద్రబాబు క్యాబినెట్లో 96% మంది క్రిమినల్ కేసులు. ముఖ్యమంత్రి చంద్రబాబు పైన 19, లోకేష్ పైన 17, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన 8.